చిన్నది గల్లీ ఇంకా పైన వస్తారు రెండు ఒకటిన్నర చేసా ఇంకా గరీబోళ్ళ కథ పెద్దది చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది ఆ ఇళ్ళ కన్నా మేలురా ఆ ఇళ్ళ కన్నా మేలురా పదకులా ఇళ్ళ కన్నా మేలురా పదకులా బండురా అవి పాత రైలు డబ్బాలో పడాలో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది కలిగిన కాలనీల వరద మురుగు నీళ్లురా కలిగిన కాలనీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటుందో ఆ ఇళ్ళ కన్న మేలురా ఆ పరకునాల బండురా అవి పాత రైలు డబ్బాలో పడాలున్న వేంగిలో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది ఎత్తు మనిషి సుట్టమై కాశీ ఎత్తుంటాడు కమలాకర్ శివసారి కూడా ఎత్తుంటాడు ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తరా పైన కడుప పనకు తగిలి నెత్తి గొప్పి గడుతుంది ధనువాదనకు దగ్గర జరిపి కట్టుకుంటారా జరలావుకున్న కోడి పుంజు దూర సంశయిస్తుందా కళ్ళుతుకున్న మెల్లమ్మ గూడి వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది విమానపు మోతుంటది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్రాణం ఎప్పుడు పడుతుందో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నదన్నదో గల్లీ చిన్నది వాళ్ళ చేతికి వాచున్నది సెల్లు నరిగి ఉన్నవి టయనంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నాయి సెకండ్ హ్యాండ్ టీవీరా ఎంత పుణ్యాత్మనయ్యా ఒక ప్రజల గురించి రాసే పాటలు ఇట్లా నేననుకుంటా
సార్ లాంటి వాళ్ళు, యాకూబు లాంటి వాళ్ళు కాసం గారి కోసం అనంత కాంతి పుంజములు తొలగించి పగల రాత్రి అని రాస్తున్నాను. కానీ అది కాదు, ఇట్లా ప్రజల సెకండ్ హ్యాండ్ టీవీ రద్దని శబ్దం ఎంత హింసరా. లాస్ట్ లోటల రాసినట్లు లోడవడం పనికిరాని ప్యాన్లురా, పాత సీడీ ప్లేయర్లను, పాత కంప్యూటర్లను బాగు చేసటోని బతుకు బలచిత్రంగా ఉన్నది. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక సుట్టు వేసుకోని వాడు స్కూలు ఇప్పుతుంటాడో. వాడు 3 జాన్ల పోరాడు, వాడి బాధనేమో బారడు, వాడు శేషదంద సారెడు, వానికెట్ల నిండు జానెడు. ఎడుమ సేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా, దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బుంగలు, రిబ్బెలు పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగులో. జీవితమే ఒక విషాద గాథాయే, మా జీవితమే. సాటి మనిషిని ఆకలితో రంపి రాజ్యాంత నరకం చూడన్నా రాసుల మొత్తం వారి సేవ నరకపాయము వారి దుఃఖభీతం వాడి మెజార్టీ ప్రజలందరూ చదువు సమర్పిస్తే సత్యం కాదు, సత్యం అనేది ఒక్కడు చేసిన సత్యం సత్యమే. అయిపోయింది పాట, పోలేను. పిల్లల బతుకది గాలి పంపు ఇనుపటెంకి ఏం బతుకులు, ఏం ఈనాటికి ఒకడేం అమెరికాలో ఉండరు బాగుండ్రు, నేను కూడా బాగానే ఉన్నా. ఏం బాగా మన బతుకు బాగుంది కదా, బాగు కాదు. నీ సాటి దుఃఖాన్ని పంచుతుంటే మాట్లాడని మౌనపు సౌఖ్యం, అది సౌఖ్యం కాదు. ఇది ఈ నేల రామానంద తీర్థ కావచ్చు, సుందరయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయాన్వితమైన స్వభావం ఉండాలి. కవులు తయారు చేసిన దయను, రాజకీయాలు కాదు. కోరి కోరి వారములకు పిల్లరచ్చుకుంటారు, కొత్త రాగసాలు 100 మసాల పెట్టి కొట్టుకున్న చిన్నదో గల్లి చిన్నది కొత్తిమీర పుదీనా లేత కట్ట లేని తెచ్చి వాడు సార్ శరత్ గారు కనపడతలేడు, కానీ 2 గంటలకు వస్తే కూడా కొత్తిమీర తెచ్చి పుదీనా తెచ్చి చికెన్ వండి పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో తిప్పిన వాడు కంచెలైపోయాడు. వానికే కలుస్తాడు అంటే చారగొండ వెంకట కాశీ మిత్రులు అంతా కొత్తిమీర పుదీనా లేత కట్ట లేని తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిస్తారు. గరం మసాలా ఎంతో వేసి ఘాటు పొగలు లేపినా పక్కనేమో విశ్వేశ్వరు వంపలేదు,
ఇండియన్ గాని మందు తెచ్చిపెట్టి ఇదేమో అమెరికా మందు అంటాడు. జానివాకరు మందు లేబులు, దానికి ఎంతో లేబులు కనువిండు. పట్టి చూస్తే లోన పట్టపు రానంత మెతక, పట్టపు రాను ఎవరు లేబులైతే జానివాకరున్నది గాని లోపలున్నది ఆడ దూరుపేట నాడే. ఆ మందు అక్కడుంటది, ఈ కోడి ఉడుకుతుంటది. గరం మసాలా ఎంతో వేసి ఘాటు పొగలు లేపిన మోరి మురుగు వాసనకు కూర కంపు పెడతాడు. గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకి కొట్టు కన్న చిన్నదున్నది.